హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు వరలక్ష్మి. నాకు ఇద్దరు పిల్లలు, కనిపిస్తున్న పిల్లలు నా పిల్లలే. బాబు పెద్దోడు, పాప చిన్నది. మా హస్బెండ్ అవ్వండి అక్కడ స్వామివారి దగ్గర దీపం పెడుతున్నట్టున్నారు. హీస్ దీపం పెట్టడం ఫస్ట్ టైం. ఈయన ఎప్పుడు దీపం పెట్టరు. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా నా వీడియోస్ చూస్తుంటుంటే మీకు నేను కొంచెమన్నా గుర్తొచ్చేదాన్ని. బట్ ఒక్కవేళ కానీ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటుంటే, నా పేరు వరలక్ష్మి, నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు, ఇద్దరు స్కూల్స్కి వెళ్తున్నారు. నేను హౌస్ వైఫ్ని కాదు, వర్క్ చేస్తాను, వర్కింగ్ ఉమెన్. అయితే ఎందుకు ఈ పిచ్చి పోలేదు అంటే, నాకు 2-3 years బ్యాక్ వీడియోస్ స్టార్ట్ చేశాను. అప్పుడు చేసేదాన్ని వీడియోస్ చాలా ఇంట్రెస్ట్తో చేశాను. బట్ నా పిల్లలు చిన్నవాళ్ళు అవటం వల్ల నేను మేనేజ్ చేయలేకపోయేదాన్ని ఒక్కదాన్నే. అందుకని అప్పుడు డ్రాప్ అయ్యాను. బట్ నాకు నిద్ర పట్టేది కాదు ఎప్పుడు, అయ్యో నేను వీడియోస్ ఎందుకు వదిలాను అని. ఎలా అయినా సరే వీడియోస్ చేయాలి, మూవ్ అవ్వాలి, టాప్ అవ్వాలి అని మాత్రం ఉండిపోయేది. ఎప్పుడు ఆ కళ్ళనే ఉండిపోతుంది, నిజం అవ్వట్లేదని. నిజం చేద్దామని నేను వీలైనప్పుడల్లా వీడియోస్ చేయడానికి చూస్తున్నాను అనమాట. ఓకే, ఇది నా ఫస్ట్ వీడియో. లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను, అంటే షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఒక 3 months నుంచి. బట్ లాంగ్ వీడియో ఇదే ఫస్ట్ వీడియో, స్వామివారిది. స్వామివారు నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నీ బాగా జరిగేటట్టు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అండ్ మీరు కూడా నా వీడియోస్ అన్నీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటంటే అసలు వినాయక చవితి నేను చేస్తాను అని అనుకోలేదు. నాకు ముందు రోజు వరకు కొంచెం డౌట్ ఉంది, పీరియడ్ టైం దగ్గరలో ఉంది, నేను పూజ చేస్తానో చేయనో అని జస్ట్ ఇల్లు క్లీనింగ్స్ చేసి అలా వదిలేశాను. నెక్స్ట్ డే చూద్దాం, మార్నింగ్కి అంతా బాగానే ఉంది అంటే అప్పుడు స్వామివారు అన్నీ తీసుకొని రావచ్చు అని ఫిక్స్ అయ్యాను. అలానే మార్నింగ్కి అంతా బాగానే ఉన్నాను అని అప్పుడు మార్నింగ్ 6:30కి అలాగా మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొని వచ్చాము. అందులో మేము పూజ చేస్తుంటే హడావిడిగా అయిపోతుంది నాకు, ఎందుకంటే అన్నీ అప్పుడే తీసుకుని రావటము చాలా హడావిడి అనిపించింది. 8కి అలా వచ్చినాక అప్పుడు ప్రసాదాలు స్టార్ట్ చేశాను. చేయలేను అనుకున్నాను, బట్ చేస్తున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు పూజ చేస్తూ ఉంటే. మా ఆయన్ని కొంచెం హెల్ప్ చేయమని అంతే, ఇంకా యుద్ధమే మా ఇద్దరికి. హెల్ప్ అని అడిగామంటే చాలు పిచ్చెక్కిపోతారు ఆయన. మా ఇద్దరికి పిచ్చి వచ్చేస్తుంది పండగ అంటే. ఏమన్నా ఫెస్టివల్ అవుతున్నాయి అంటే పిచ్చి వచ్చేది మా ఇద్దరికి. ఎనీవే, నాకు కొంచెం హెల్ప్ చేశారు. పూజ చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు. ఇప్పుడు కథ చదవడం అవసరమా? మామూలుగా దీపం పెట్టి ధూపం నైవేద్యం సమర్పయామేనంటే సరిపోదా అని అడుగుతున్నారు. లేదు, ఇయర్లీ వన్స్ అన్నా సరే స్వామివారి కథ చదవాలి. ఆ కథ చదివి నా పిల్లలకి వినిపించాలి, వాళ్ళకి అందులో ఉన్న అంతరార్థం తెలియాలి వాళ్ళకి అని అనుకుని నేను చదువుతున్నాను. ఆయనకో పక్క ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, కొంచెం ఏమైనా తినిసిరానా అని అడుగుతున్నారు. లేదు, ఏం తినొద్దు నువ్వు, అలానే ఉండు, ఒక్క అరగంటలో అంతా తొందరగా చదివేస్తాను కథ మొత్తం అనేసి నేను నా వైపు సీరియస్గా చూస్తున్నారు, ఎంత తొందరగా ఫినిష్ చేస్తాను అని. అంత బాగానే అయ్యింది. ఓకే, చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. ఇంతవరకు స్వామివారి ముందుకు వచ్చి కథ చదువుతాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా భయం, టెన్షన్తో ఉన్నాను. హ్యాపీ అంతా. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा. స్వామివారిని ఇలా పెట్టామో లేదో మళ్ళీ వెంటనే సాయంత్రం అయిపోయింది. పూజ అంతా అయ్యేసరికి 12:30-1 గంట అలా అయిపోయింది. స్వామివారు ఎప్పుడు ఒక 5 hours అన్నా మా ఇంట్లో ఉంటారు అనేది లేదు అసలు. ప్రతి సంవత్సరం ఒక 2 hours అలా ఉంటారు అంతే, ఎక్కువసేపు ఉండేదే లేదు. ఎప్పుడు పూజ చేయడం ఒక 2-3 hours ఉంటారు. మళ్ళీ వెంటనే ఈవినింగ్ మా బ్యాచ్ అందరూ కూడా 3:34కి స్టార్ట్ అయిపోతారు. ఇంకా స్వామివారి నిమజ్జనం చేసేద్దామో, పదండి అని స్టార్ట్ అవుతారమ్మా. అందరు గుంపులుగా అందరూ రావాలి, వచ్చినాక మేము అందరం వెళ్తాం అనమాట. ప్రతి ఇయర్ కూడా మేమే స్వామివారిని కంచం మీద అక్కడ ఉంది కదా ఆ ప్లేట్లోని స్వామివారిని పెట్టి తల మీద అలా తీసుకొని వెళ్తాము. బీచ్ వరకు వెళ్ళి బీచ్లో నిమజ్జనం చేసి వస్తాము. ఇంకప్పుడే అనిపించేస్తుంది
వెళ్ళిపోదాం రండి రండి అంటుంటే చాలా బాధ అనిపించింది నాకు. ఇప్పుడే చేశాను పూజ, ఇంతలోనే స్వామివారిని పంపించేయాలా, వాళ్ళ అమ్మకి అప్పుడే అప్పగించేయాలా, కాసేపు నా దగ్గర ఉంచుకుంటాను, ఎన్ని చూస్తూ ఉండాలి అని అనిపించింది నాకు ఆయన చూస్తుంటే. యాక్చువల్లీ మట్టి వినాయకుడు తీసుకుందాం అనుకున్నాం, బట్ నాకు మట్టి వినాయకుడు అవైలబుల్గా లేదన్నమాట. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళటం వల్ల నాకు స్వామివారు మట్టిది దొరకలేదు. ఇది కూడా మట్టి వినాయకుడే, బట్ ఇది వాటర్ కలర్స్ యూజ్ చేశారు అంతే. ఇది పిఓపి కల్లేదు. చాలా బరువు ఉంది స్వామివారు అయితే, నేను మొయ్యలేనేమో అంత దూరం అనిపించింది. అలా స్వామివారిని పెట్టుకొని వెళ్తూ ఉంటే జై బోలో గణేష్ మహారాజ్కి అని చెప్పుకుంటే వెళ్తూ ఉంటే అలాగా బీచ్ వచ్చేసింది మాకు. చాలా బరువున్నారు, నేను తీయలేను వెళ్ళలేనేమో. మా హస్బెండ్ని కూడా రమ్మని చెప్పాను, ఆయన కొంచెం పనుండి వెళ్ళిపోయారు. ప్రతి ఇయర్ స్వామివారి నిమజ్జనం మాత్రం చాలా బాగా సరదాగా అనిపిస్తుంది. అందరం కలిసి వెళ్ళి ప్రతి ఒక్కరి మీ వినాయకుడు ఎలా ఉన్నారు, మీ వినాయకుడు ఎలా ఉన్నారు అని చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ప్రతి ఇయర్. ఇది మాత్రం మేము మిస్ అవ్వం, అందరమే కూడా కలిసి వెళ్ళి స్వామివారి నిమజ్జనం చేసి వస్తాము. ఈ ఇయర్ అయితే ఇంకా బాగా జరిగింది. బీచ్లోనే సౌండ్ బాక్సులు పెట్టారు, డాన్సులు కూడా వేసాము. ఆ డాన్స్ వీడియోస్ ఇన్స్టాలో పోస్ట్ చేశాను, లింక్ పెడతాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.